ప్రభు నామంన అందరికీ ప్రైజ్ ద లార్డ్. దైవజనుడు భక్సింగ్ గారు రాసిన అలసిన వానికి ఓరడించు మాటలు అను పుస్తకంలో నుండి మే 1వ తారీఖున, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. ఎస్తేరు యొక్క మొదటి పేరు హదస్సా అని మనము ఎస్తేరు గ్రంథమందు 2వ అధ్యాయము 7వ వచనంలో చదువుచున్నాము. హదస్సా అనగా సామాన్యమైన గొంజి చెట్టు అని అర్థము. ఎస్తేరు అనగా కాంతివంతముగా ప్రకాశించు నక్షత్రము అని అర్థము. ఆమె బబులోనుకు వచ్చినప్పుడు ఆమెను ఎవరునూ ఎరగరు. ఆమె ఎట్టి ఆధిక్యత లేకుండా ఒక బందీగా, బానిసగా, అనాథగా వచ్చినది. ఆమె సుగుణములను బట్టి ప్రకాశించు నక్షత్రముగా అయినది. ఆమె పేరు హదస్సా నుండి ఎస్తేరుగా మారినది. నూతన జీవమును పొందినది. సంతోషకరమైన గృహం యొక్క దైవిక రహస్యము ఇందులో మనకు కనబడుచున్నది. ఒకటిగా జతపరచబడనయ్యున్న వారి హృదయములలో దేవుని వెలుగు ప్రకాశించవలెను. చాలామంది పైరూపములను చూచి నడిపించబడుదురు. అంతరంగికము అందమునకు బహిరంగముగా కనబడు అందము రుజువు కాదు. మనలో ప్రకాశించు దేవుని వెలుగే నిజమైన అందమునిచ్చును. అందువలనే సాధ్యమైనంత వరకు ఒకటిగా జతపరచబడనై ఉన్నవారు దేవుని వెలుగు తమలో ప్రకాశించుటకు వచ్చినదని దృఢముగా చెప్పగలిగిన వారై ఉండవలెను. అప్పుడు వారు దేవుని దయను అనుభవించుదురని నమ్మకం కలుగును. వారు కూడా దేవుని సన్నిధి తమతో నుండుటను అనుభవించగలరు. జీవం గల ప్రేమగల దేవుని మనము కలిగి ఉండుట మనకెంతో ఘనత. దేవుని సన్నిధి యొక్క రహస్యము ఎరుగకుండుట వాటి వలన మనం ఎంతో నష్టపోదుము, ఎంత కోల్పోదుమో. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11లో దేవుని వాక్యం ఇలాగను చెప్పుచున్నది: జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సంపూర్ణమైన నిజమైన సంతోషమును దేవుని సన్నిధిలో మాత్రమే మనము పొందగలము. దేవుని సన్నిధి యొక్క గమనికను నీవు కలిగి ఉండని ఎడల నీకు నిజమైన సంతోషం ఉండదు. తిరిగి జన్మించిన వారిలో నివసించుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. అందు నిమిత్తమే ఆయన తిరిగి లేచెను. ఆయన మరణించి తిరిగి లేచునని ప్రవచించబడింది. జీవం గల, పరిశుద్ధమైన, ప్రేమగల, సర్వశక్తిగల దేవుడు మనలో, మన మధ్య నివసించుటకు వచ్చి ఉన్నాడు. ఆ అనుభవమే ప్రతి శోధన మీద మనకు జయమునిచ్చును. దేవుడు తమలో నివసించవలనని కోరువారు తమ పాపములు క్షమించబడిన అనుభవం కలిగవారై ఉండవలను. హృదయములు పరిశుద్ధపరచబడి ఉండవలను. అందువల్లనే ప్రభువు తన రక్తం కార్చి మరణించెను. జీవం గల పరిశుద్ధ దేవుడు మనలో నివసించుటకు ఇష్టపడుచున్నాడు. ఇది మనకెట్లు తెలియను? ఎప్పుడు దేవుని సన్నిధి అనుభవించుట ద్వారా తెలియను. అనారోగ్యమందు, ఆరోగ్యమందు, పేదరికమందు, సంపన్న స్థితి యందు, శత్రువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఇంటికి దూరంగానున్నను, ఇంటిలోనున్నను, యవనమందైనను, వృద్ధాప్యమందైనను, యుద్ధమైనను, కరువైనను, భూకంపమైనను, కొదవైనను ఆయన సన్నిధిని నీవు అనుభవించగలవు. అది ఎట్టి అనుభవం అనగా దేవుని పిల్లలకు సంతోషమునిచ్చే అనుభవము. గొప్ప దేవుడు, సర్వశక్తిగల దేవుడు మనలో నివసించుటకు వచ్చెను. సంతోషకరమైన గృహము కలిగి ఉండవలనని, తృప్తి కలిగి ఉండవలను. సనగవద్దు, నేరారోపణ చేయవద్దు. ప్రతి సందర్భములో దేవుని రుజువు పరచవలెను. అన్ని సమయములలో దేవుని రుజువు పరచవలెను. అన్ని సమయములలో ఆయన సన్నిధిని అనుభవించవలెను. దేవుని వాక్యము ఇలాగను చెప్పుచున్నది: నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడును ఎడబాయను. ఆమెన్.